2024లో టాప్‌లో ఉన్నటువంటి టాప్ రిటర్న్స్ అందించినటువంటి 5 మ్యూచువల్ ఫండ్స్‌ని మనం ఒకసారి గమనించినట్లయితే, మోతిలాల్ మిడ్ క్యాప్ ఫండ్ కావచ్చు, అలాగే ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ ఫండ్, అలాగే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇంకా మోతిలాల్ వాళ్ళది ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ ఎవర్ ఫండ్, అలాగే ఎస్బీఐ పిఎస్యు ఫండ్. సో, ఈ ఫండ్స్ అన్నీ కూడా 50-60% రిటర్న్ గెయిన్ చేశాయి 2024లో. అయితే 2025లో కూడా ఇలాంటి రిటర్న్ గెయిన్ చేస్తాయంటే మార్కెట్ యొక్క కండిషన్‌ని బేస్ చేసుకొని, అలాగే వీళ్ళ యొక్క ఫండ్ ఏ విధంగా డైవర్సిఫై అయిందని చెప్పేసి కూడా మీరు డీటెయిల్‌గా కూడా చూడొచ్చు. మేబీ ఈ వీడియోలో కంప్లీట్ లెంత్ చేయలేను కాబట్టి ఇక్కడంతా కూడా డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. అలాగే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్టాక్స్ మీద ఐడియా ఉండదు. స్టాక్స్ అంటే చాలా వరకు రిస్క్ అనేది ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. సో, అలాంటి వాళ్ళు, అలాగే ఎవరైతే స్టాక్స్‌ని అనలైజ్ చేయలేకుంటారో అలాంటి వాళ్ళు మంచి మ్యూచువల్ ఫండ్స్‌ని తీసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో ఎవ్రీ మంత్ కూడా ఒక ₹1000, ₹1500 ఈ ఫండ్స్‌లో అన్నింటిలో కూడా మినిమమ్ ఎస్ఐపి ₹500తో మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే ఒక ₹1000, ₹1500 అలాగే ఎప్పుడైతే మార్కెట్ బాగా డౌన్ అవుతుందో అలాంటి సిచ్యువేషన్‌లో మనం కొంచెం ఎక్కువగానే ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిటర్న్స్ అయితే వచ్చేదానికైతే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే మార్కెట్ కూడా మనం ఒక విధంగా చూసినట్లయితే బులిష్‌గానే ఉండేదానికైతే ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. మేబీ పెద్దగా డ్రాప్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. అయితే ఫర్దర్ ఏ విధంగా మనకు రిటర్న్స్ ఇస్తాయి 2024-5లో కూడా మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి అంటే, ఇంత రిటర్న్స్ మేబీ ఇవ్వకపోవచ్చు. మార్కెట్ కండిషన్ బేస్ చేసుకొని మార్కెట్ ఏ విధమైనటువంటి మూమెంట్ తీసుకుంటుంది, అలాగే గ్లోబల్‌గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మనకు రిటర్న్స్ అయితే మంచిగా వచ్చేదానికైతే అవకాశం అయితే ఉంటుంది.